శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మిథున రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి వారి యొక్క సంవత్సర ఫలితాలు అంటే ఈ సంవత్సరం యొక్క బడ్జెట్ వారిది ఏ విధంగా ఉంటుంది, మరి దాన్ని వీళ్ళు ఈ సంవత్సరం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ముఖ్యంగా ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మరి మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 ఉండడం జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు ఆదాయం ఖర్చు సమానంగా ఉన్నాయి కాబట్టి మరి ఈ సంవత్సరంలో వాళ్ళ యొక్క బడ్జెట్ బ్యాలెన్స్ షీటు మరి పూర్తిగా జీరో బ్యాలెన్స్తో టాలీ అయినట్టు చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు మరి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే గతంలో అంటే లాస్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి రుణాలు మళ్ళీ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి సంవత్సరానికి మన మిగులు బడ్జెట్ చూసుకుంటే జీరో బ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంత వరకు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ కొంతవరకు కంట్రోల్ చేసుకోవడం మంచిది. అంటే మనకి మరి 1,00,000 రూపాయల ఆదాయం వస్తే కనీసం 80,000 ఖర్చు పెట్టుకుని 20,000 దాని మిగులు బడ్జెట్గా వేసుకుంటే అది ఒక విధంగా ఈ జాతకులకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి స్వభావ సిద్ధంగా ఈ మిథున రాశి వారికి ఉన్నటువంటి అనవసర ఎక్స్పెండిచరు, అవసరానికి మించి ధనాన్ని ఖర్చు పెట్టడం, అలాగే అవసరం లేని వస్తువులు బాగా హై క్వాలిటీ ఎక్కువ రేట్లు ఉన్నాయి కొనడం వల్ల కొంతవరకు ఈ విధంగా వాళ్ళ మనీని వృధా చేయడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఖర్చుల్ని కంట్రోల్ చేసుకొని 100% ఆదాయంలో 80% ఖర్చు పెట్టుకొని నో డౌట్. అంతకన్నా వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా మరి చేతులు కట్టినట్టు ఉంటాయి. కాబట్టి 20% సేవింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దాన్ని బట్టి అది కొంతవరకు మీరు మిగులు బడ్జెట్లో పడే అవకాశం ఉంది. సో ఇక వీళ్ళ యొక్క రాజపూజ్యం 3, అవమానం 6 ఉన్నది. సో ఇంచుమించుగా మనకి చూసుకుంటే ఏంటంటే 33% మరి రాజపూజ్యం గౌరవం, 66% అవమానకరంగా ఉంది. కాబట్టి క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా పోటీల్లో పాల్గొనేటప్పుడు సాధ్యమైనంత వరకు మరి ప్రత్యర్థుల్ని అంచనా వేసుకొని జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. సో అలాగే వీళ్ళకి ప్రమోషన్ సంబంధించిన విషయంలో తక్కువ శాతం అభివృద్ధి కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే అవమానం అంటే మనం అనుకున్న టైంకి ప్రమోషన్ రాకపోవడం, మనకన్నా తక్కువ వాడికి ఎక్కువ ప్రమోషన్ రావడం ఇది. కాబట్టి 99% మరి జాతకులకి ఈ సంవత్సరంలో పెద్దగా ఉద్యోగంలో అభివృద్ధి సంబంధించిన విషయాల్లో అంత ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు, మనం ఆశించినటువంటి డెవలప్మెంట్ ఈ సంవత్సరంలో రాకపోవచ్చు. కాబట్టి కొంతవరకు దాన్ని జీర్ణించుకొని పెద్దగా అవమానపడకుండా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని మన పని మనం చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. బట్ ఏదైనప్పుడు కూడా మరి రాశి వారికి ఫైనాన్స్ పొజిషన్ ఓకే, కానీ పోటీల్లో పాల్గొనేవాళ్ళు అలాగే విశేషమైన అభివృద్ధిని ఆశించే వాళ్ళు మాత్రం కొద్దిగా నిరాశ పడవలసి ఉంటుంది. ఇక ముఖ్యంగా సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం ప్రధానంగా శని, గురువు, రాహు, కేతువుల్ని మనం తీసుకొని వాటి యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి ఉగాది మనకి ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది ప్రారంభం అవుతుంది. మరి 9వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఉగాది నుంచి 30వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా గురువు 11వ స్థానంలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత 12వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే నెలాఖరు వరకు, ఏప్రిల్ నెలాఖరు వరకు కామ త్రికోణంలో కొంతకాలంగా మీ యొక్క కోరికల్ని తీరుస్తూ ఆర్థిక పరంగా మిమ్మల్ని ఇంప్రూవ్ పెట్టినటువంటి గురు భగవానుడు మే 1వ తారీఖు నుంచి మోక్ష త్రికోణంలోకి రావడం జరుగుతుంది. అంటే 4, 8, 12 భావాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు ఎక్కువగా మోక్ష త్రికోణం అంటే
చాలా వరకు ఆధ్యాత్మికంగా ప్రశాంతపరమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఒక ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మరి మనశ్శాంతిగా ఉండే చోటులోకి మారే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెద్దగా బాధ్యతలను పట్టించుకోకుండా హ్యాపీగా ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా వరకు మరి గురువు ఈ రాశి వారికి దశమాధిపతిగా వ్యయంలోకి మారడం వల్ల ఉద్యోగరీత్యా ప్లేస్ మారడం కానీ విదేశ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది. అది మరి ఉద్యోగ అన్వేషణలో కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత ఏజ్ పైబడి ఆధ్యాత్మిక రంగంలో ఉందాం అనుకున్న వాళ్ళకి ఒక ప్రశాంతమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం కానీ ఒక షిరిడి లేదంటే ఒక పుట్టపర్తి లాంటి ప్రశాంత ఆధ్యాత్మిక కేంద్రాల్లో వాళ్ళ యొక్క జీవనం గడిపే విధానం కొంతకాలం పాటు ఆ ప్లేస్లోకి మారడం కానీ లేదంటే వాళ్ళు మనశ్శాంతి ఇచ్చే చోట్లోకి మారడం కానీ లేదంటే వేరైనా ఒక ప్రశాంతమైన చోట్ల ఒక గృహాన్ని ఒక ఆశ్రమాన్నో లేదా ఒక కుటీరాన్నో నిర్మించుకొని హ్యాపీగా లైఫ్ని స్టార్ట్ చేసే ఉంది. ఇది కొంతవరకు మరి 60 సంవత్సరాలు 60 దాటిన వారికి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఉద్యోగంలో ప్లేస్ చేంజ్ విదేశ ప్రయాణం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద గురువు ఏ భావంలో ఉన్నా కొంతవరకు మంచే చేస్తూ ఉంటాడు. ముందు కొంత కఠినంగా ఉన్న జాతకుని తీర్చిదిద్ది, అంటే గురువు ఒక ఉపాధ్యాయుడు కాబట్టి మీ యొక్క అప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితుల్ని మీ యొక్క బలహీనతల్ని వీక్నెస్ని స్ట్రాంగ్ చేసి ఒక గుణపాఠం చెప్పి మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడమే గురువు యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రస్తుతం మాత్రం కంపల్సరిగా గురువు వల్ల ఎట్టి పరిస్థితులు కూడా అపకారం చేసే అవకాశం లేదు, అది మంచే జరుగుతుంది. ఇక ఈ నెలంతా ఈ సంవత్సరం అంతా కూడా శని 9వ స్థానంలో ఉంటాడు. అంటే కామ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తుంటాడు. 9వ భావం అంటే ధర్మ త్రికోణం కాబట్టి మీ యొక్క ధర్మాన్ని నిజాయితీని అలాగే మీ యొక్క యాక్టివేషన్ బిహేవియర్ అంతా కూడా మరి ఈ 9లో ఉన్నటువంటి శని భగవానుడు 1, 5, 9 భావాల యొక్క తన ప్రభావాన్ని చూపిస్తుంటాడు. అంటే పూర్వపుణ్యాన్ని ఈ జన్మలోకి మీకు అనుసరించే విధంగా వృత్తిలో మీకు అభివృద్ధిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఒక మెడిటేషన్ కానీ ఒక ధ్యానం కానీ ఒక వ్యాయామం కానీ ఏదో ఒక మరి క్రియ ద్వారా శరీరాన్ని క్రమశిక్షణలో పెడుతూ యోగ మార్గం ద్వారా ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళే ప్రయత్నం ఈ శని భగవాను చేయడం జరుగుతుంది. సాధారణంగా శని ప్రభావం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ మరి ఈ మెడిటేషన్ ద్వారా కానీ ఈ ప్రాణాయామం వల్ల కానీ ఆసనాల ద్వారా కానీ శ్వాసక్రియ ద్వారా కానీ ఏదో ఒక మరి ఈ వాయు సంబంధించిన గ్రహం కాబట్టి వాటిని బంధించి మరి ఈ యోగ మార్గం ద్వారా వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయడంలో శని భగవానుడు ఖచ్చితంగా మీకు సహకరిస్తాడు. ఒక మంచి క్రమశిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి గ్రహాలు ఈ గురు శనితో పాటు రాహు దశమ స్థానంలో ఉంటూ 2, 6, 10 అంటే అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఫారెన్ మనీ సంపాదించే వాళ్ళకి అలాగే విదేశ ధనం సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకి సో అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రాహుగ్రహ అనుగ్రహంతో ఆర్థిక పరంగా అనుకున్న ఆదాయానికన్నా వేరే మార్గం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నిజాయితీగా న్యాయ మార్గంగా ఎంతైతే మీకు ఎలిజిబిలిటీ ఉందో అంతే ధనం సంపాదించే ప్రయత్నం చేస్తే జాతకుడు సంపాదించిన దానితో తృప్తిగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి మేజర్ గ్రహాలు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడం జరిగింది. ఇంకా మేలైన ఫలితాల కోసం శివుని యొక్క ఆరాధన వీళ్ళు 100% చేసుకోవడం, ఎక్కువ ఓం నమ శివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని కానీ మృత్యుంజయ మహామంత్రాన్ని కానీ వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ కంప్లీట్గా మంచి అభివృద్ధి వాళ్ళ జీవితాశయం నెరవేరే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం, ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి.
కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానపాలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశులు ఉండవు. ఎవరన్నా ఈ రాశుల్లో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద సంచారం మీద వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు. వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పినవి మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరు ఏమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక ఏది ఇక్కడ దాచుకోక ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కుదురుతుంది తప్ప ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కల్లో జరిగిపోతుంటాయి. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశదానం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నాయి జరగాలన్నా లేని రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలు నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.